ఒకవైపున ప్రపంచవ్యాప్తంగా ఇటు ఇరాన్ మీదన అణుబాంబులు వాళ్ళు తయారు చేయకుండా చూడటం కోసం అంటూ ఇజ్రాయెల్ని యుద్ధం చేయమని ఇజ్రాయెల్కి తోడుగా తన బలగాలనే పంపించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రీసెంట్గానేమో ఏదైతే మదురో ప్రధానంగా వెనుజులా అధ్యక్షుడిని ఇంటి మీదకి దాడి రాత్రికి రాత్రి యుద్ధం చేయడం, ఆయన్ని ఎత్తుకురావడం, ఫైనల్గా తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది, అమెరికన్ జైల్లో. అంటే డ్రగ్స్ ఫెడలర్స్ని వదిలిపెట్టడం, ప్రపంచంలో ఎక్కడున్నా అమెరికాని నాశనం చేస్తున్నటువంటి డ్రగ్స్ విషయంలో మేము యుద్ధమే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డ్రగ్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, మాఫియా హెడ్స్, వాళ్ళు ఏ దేశంలో ఉంటారో ఆ దేశాల ప్రభుత్వాలు కనుక చర్య తీసుకోకపోతే ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్తానంటూ ఆ రోజున వెనిజులా మీద యుద్ధానికి వెళ్ళి చివరికి మదురోని లోపలేసిన సందర్భం చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది, బ్రెజిల్లో ఉన్నటువంటి మెక్సికోలో ఉన్నటువంటి ఉగ్రవాద నాయకుల మీదన, మాఫియా నాయకుల మీదన అమెరికా సమాచారం ఇచ్చి మరీ దాడులకి ఆయా దేశాలే చేసేలా చేసింది. మొన్న జరిగినటువంటి ఆ దాడులు చూసాం. చివరికి మెక్సికోలో అక్కడ ఉన్నటువంటి మాఫియా డాన్ లేచిపోవడం, ఒకప్పుడు పోలీసుగా ప్రారంభించే వరకు మాఫియా డాన్గా మలిచినటువంటి వ్యక్తి చచ్చిపోవడం చూసాం. ఇప్పుడు సినోలియా కార్టెల్ లీడర్ లా రాణాని ఇప్పుడు ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ, డ్రగ్స్ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ, నార్కో టెర్రరిస్ట్గా ప్రకటిస్తూ అతన్ని పట్టించినటువంటి వాళ్ళకి $50 లక్షల, రూపాయి కాదు, 2 కాదు, $50 లక్షల బహుమానాన్ని ప్రకటించింది. ఇదివరకు మదురోకు కూడా ఇట్లాగే ప్రకటిస్తే మదురో రివర్స్ అయ్యాడు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అని చెప్పేసి చివరికి దొరికిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.